హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా నోటిఫికేషన్ సంబంధించి కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఇంకేమన్నా ఇంటర్వ్యూస్ కావాలన్నా, లేకపోతే ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కూడా కింద కామెంట్లో చెప్పండి. దాని ప్రకారంగా మేము ప్రయత్నం చేస్తాం. సో నిఫ్ట్లో సంబంధించినటువంటి ఫ్యాషన్ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే నిఫ్ట్కి సంబంధించి మన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. యాక్సెసరీ డిజైన్, లెదర్ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, అపారల్ ప్రొడక్షన్, ప్రోడక్ట్ సంబంధించి, ఇంకా టెక్స్టైల్ డిజైన్, అట్లాగే ఫ్యాషన్ డిజైన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఫ్యాషన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. అయితే మనం ధరించే దుస్తులు మొదలుకొని పాదరక్షలు, చేతి వాచి వరకు అన్నింటా వస్తు లక్షణాలకు ఇబ్బంది కలగకుండా అందాన్ని జోడించడమే ఫ్యాషన్గా చెప్పొచ్చు. అయితే ఈ రంగంలో అవకాశాలకు అద్వితీయమైనటువంటి కృషి చేస్తున్నటువంటి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్. అయితే ఫ్యాషన్ అధ్యయనానికే ఆ సంస్థ పరిమితం కాలేదు. సంబంధిత శిక్షణ కోర్సుల రూపకల్పన సైతం చేసింది. కోర్సులు చేసిన వ్యక్తులకు అవకాశాలు బాగా ఉంటాయి. ఇక గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన అభ్యర్థులకు సాధారణంగా అవకాశాలు ఎట్లా ఉంటాయో, ఒక్కో కోర్సుతో ఎట్లా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి ఈ కోర్స్ చేసిన వ్యక్తులకు వచ్చేసి ఎట్లా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం. ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి ఈ కోర్స్ చేసిన అభ్యర్థులకు డిజైనర్లు, ఫ్రీలాన్స్ డిజైనర్ కన్సల్టెంట్లు, అట్లాగే డిజైన్ మేనేజర్లు, స్టైలిస్టులు, ఎగ్జిబిషన్ అండ్ విజువల్ డిస్ప్లే ఎక్స్పర్ట్స్, ఫోర్కాస్టింగ్ అండ్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఫోరం ఆర్గనైజర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇలస్ట్రేటర్స్, ప్యాటర్న్ ఇంజనీర్స్తో పాటు ఎంటర్ప్రీనర్స్గా స్థిరపడడానికి అవకాశం ఉంది. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ హౌస్ల నుంచి బయింగ్ ఏజెన్సీలు, రిటైల్ రంగం సహా సంబంధిత పలు విభాగాల్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక కొంతకాలం తర్వాత అటు అకాడమిక్, ఇటు ఇండస్ట్రీ ఇన్పుట్స్తో ఆసక్తి ఉంటే టీచింగ్ ప్రొఫెషనల్ సైడ్ కూడా మీరు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొకటి మనము చూస్తే లెదర్ డిజైన్కి సంబంధించి, ఒకవేళ లెదర్ డిజైన్కి సంబంధించినటువంటి కెరీర్ ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి కనుక చూస్తే, ఇక్కడ మనకు లెదర్ డిజైన్ దానికి సంబంధించి చూస్తే లెదర్ ఇండస్ట్రీలో వచ్చేసి మనకి సమున్నత అవకాశాలు లభిస్తూ ఉంటాయి. డిజైన్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, అట్లాగే మార్కండైజింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ తదితర ఏరియాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంది. లెదర్ ఎక్స్పోర్ట్, అట్లాగే దేశీయ మార్కెట్లలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎంటర్ప్రీనియర్షిప్ దానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక యాక్సెసరీ డిజైన్కి సంబంధించి కనుక చూస్తే డిజైనర్లు, అట్లాగే బ్రాండ్ మేనేజర్లు, విజువల్ మర్కండైజర్లు, అట్లాగే ప్రోడక్ట్ మేనేజర్లుగా పనిచేయడానికి దీంట్లో యాక్సెసరీలో, డిజైన్లో అవకాశం ఉంది. అట్లాగే కాస్ట్యూమ్ జ్యువెలరీ, లెదర్ గూడ్స్, గిఫ్ట్ వేర్, టేబుల్ వేర్, వాచెస్, ఫుట్వేర్, హ్యాండీక్రాఫ్ట్, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ ఎంటర్ప్రీనర్లుగా నిలదొక్కుకోవడానికి, రాణించడానికి అవకాశం ఉంటుంది. డిజైన్ రీసెర్చ్, ఫాస్ట్ ట్రెండ్ కన్సల్టేషన్ కూడా ఎంచుకోదగ్గ రంగాలుగానే ఇందులో ఉంటాయి. ఇక టెక్స్టైల్ డిజైన్కి సంబంధించి చూస్తే టెక్స్టైల్ మిల్స్, ఎక్స్పోర్ట్ హౌజెస్లో ఫ్యాషన్ డిజైనర్లుగా, డిజైన్ స్టూడియోస్, మిల్స్, బయింగ్ హౌజెస్, హ్యాండ్లూమ్ కోఆపరేటివ్స్, అట్లాగే బయింగ్ ఏజెన్సీలో డిజైన్ లేదా ఫ్యాబ్రిక్ మేనేజర్లుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా సొంతంగా కూడా మీరు డిజైన్లు చేసుకోవడానికి, డిజైనర్లుగా, అట్లాగే ఎంటర్ప్రీనర్లుగా ఎదగడానికి అవకాశం ఉంది. అట్లాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని చేనేత విభాగాల్లో కూడా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో నిట్వేర్ డిజైన్కి సంబంధించి చూస్తే నిట్వేర్ డిజైనర్లు, స్టైలిస్టులు, ఎంటర్ప్రీనర్లు, డిజైన్ కన్సల్టెంట్లు, ప్రోడక్ట్ డెవలపర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, విజువల్ మర్కండైజర్లు, రిటైల్ ప్లానర్లు, బిజినెస్ డెవలపర్లు, ఫ్యాషన్ రైటర్లు, అకాడమిషియన్లుగా పనిచేయడానికి ఇక్కడ మన నిట్వేర్ డిజైన్లో అవకాశం ఉంది. ఇక ఫ్యాషన్ కమ్యూనికేషన్ కనుక చూస్తే ముఖ్యంగా ఈ కోర్సు విద్యార్థులకు ఫ్యాషన్, అలాగే లైఫ్ స్టైల్ పరిశ్రమకు సంబంధించి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అలవడతాయి. అట్లాగే గ్రాఫిక్ డిజైన్, ఫ్యాషన్ జర్నలిజం, విజువల్ మర్కండైజింగ్ అండ్ రిటైల్ స్పేస్ డిజైన్, బ్రాండింగ్, స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ, ఈవెంట్స్ అండ్ ఫ్యాషన్ అడ్వర్టైజింగ్, తాజాగా సోషల్ మీడియా మార్కెటింగ్, ఫ్యాషన్ థింకింగ్, కమర్షియల్ ఫ్యాషన్లో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఫ్యాషన్ అనగానే కూడా ఎక్కడైనా కూడా ఈవెన్ చిన్న షాప్ నుంచి మొదలు పెడితే సినిమా ఇండస్ట్రీ వరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చేనేత డిపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ,
వ్యక్తిగతంగా డిజైన్కి సంబంధించి కానీ ఇప్పుడు కొత్తగా డిజైన్ చేయడానికి కొత్తగా ట్రెండ్కి తగ్గట్టుగా ఇప్పుడు లేడీస్ తీసుకున్నా జెంట్స్ తీసుకున్నా కూడా వాళ్ళు యూజ్ చేసేటటువంటి చెప్పల్ ఆర్ షూస్ దగ్గర నుంచి అట్లాగే వాళ్ళు యూజ్ చేసేటటువంటి ఈవెన్ బ్యాండేజ్ పెట్టుకునేది అట్లాగే కమ్మలు కానీ ఇంకా వాళ్ళు పెట్టుకునేటటువంటి వాచ్ కానీ రింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో వాళ్ళు అన్నీ ఒకేలాగా ఉండడము ఒక రకంగా ఉంటూ ఉంటాయి. అట్లాగే దానికి డిఫరెంట్గా మ్యాచింగ్ అయ్యే విధంగా కూడా చూస్తూ ఉంటారు. ఆ విధంగా చాలా రకాలుగా మనకు ఫ్యాషన్ ప్రొఫెషనల్స్గా మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక అపారెల్ ప్రోడక్ట్కి సంబంధించి చూస్తే ప్రొడక్షన్ క్వాలిటీ అస్యూరెన్స్, గార్మెంట్ టెక్నాలజిస్టులు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇంకా ప్రోడక్ట్ డెవలప్మెంట్, సోర్సింగ్, ప్రాజెక్ట్ అనాలిసిస్, అట్లాగే ప్రొడక్షన్ ప్లానింగ్, సిస్టమ్ అనాలిసిస్, సాఫ్ట్వేర్ అప్లికేషన్, మర్కండైజింగ్ అంటే రీటైల్లో ఉంటుంది, ఎక్స్పోర్ట్లో ఉంటుంది. దీనికి సంబంధించి మేనేజర్ ఆఫ్ పైన హోదాల్లో అవకాశాలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక షాంప్లింగ్, రూమ్ కోఆర్డినేటర్, టెక్నికల్ ఆడిట్ మేనేజర్, ఫిట్ అనలిస్ట్, ప్రొడక్షన్ మర్చెంట్, ప్రొడక్ట్ మేనేజర్, ప్రొడక్ట్ ఇంజనీర్గా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాషన్ డిజైన్ అయినా, టెక్స్టైల్ డిజైన్ అయినా, అట్లాగే యాక్సెసరీ డిజైన్ అయినా, లెదర్ డిజైన్ అయినా, నిట్వేర్ డిజైన్ అయినా, ఫ్యాషన్ కమ్యూనికేషన్లు అయినా, అపారెల్ ప్రోడక్ట్ అయినా ఇవన్నీ కూడా నిఫ్ట్ దీనికి సంబంధించినటువంటి కోర్సులను అందిస్తూ అదేవిధంగా మీకు దానికి సంబంధించినటువంటి అవకాశాలు దొరికే విధంగా కూడా ఇక్కడ కోర్సులను కూడా అందిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకి కూడా మీకు ఉద్యోగంలో మీకు ఉపయోగపడే విధంగా అక్కడ వాళ్ళు కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సంస్థ నిఫ్ట్ అందిస్తున్నటువంటి ఒక్కసారి కోర్సులు ఏంటి అనేటి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ఇచ్చారు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ బి డిజైన్, దానికి సంబంధించి ప్రోగ్రామ్ వ్యవధి వచ్చేసి 4 ఏళ్ళు ఉంటుంది. ఇందులో ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నిట్వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ విభాగాలు దీనికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్లో అందియడం అనేది జరుగుతుంది. ఇక బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో సంబంధించి బిఎఫ్ టెక్, ఇదేమో బి డిజైన్, ఇది వచ్చేసి బిఎఫ్ టెక్లో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రోగ్రామ్ వ్యవధి వచ్చేసి ఇది కూడా 4 ఏళ్ళు ఉంటుంది. ఇందులో అపారెల్ ప్రొడక్షన్ విభాగం అనేది ఉంది. ఇక పీజీ ప్రోగ్రాంలు చూస్తే మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రోగ్రాంలు అనేటివి అందించడం జరుగుతుంది. ఇక పిహెచ్డి వస్తే టెక్స్టైల్ ఉంది, ఫ్యాషన్ ఉంది, అపారెల్ ఉంది, క్రాఫ్ట్ ఉంది, డిజైన్ ఉంది, మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో రీసెర్చ్ చేయడానికి మీకు అవకాశం కల్పిస్తారు. ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్య సమాచారం సంబంధించి ఒక్కసారి చూస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 1,500 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పిహెచ్డి ప్రోగ్రాంలకు వచ్చేసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ జనవరి 15 నుంచి ఉంది. ఇక దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిగ్రీ, పీజీ ప్రోగ్రాంలకైతే 2024 జనవరి 3 వరకే ఉంది. అట్లాగే పిహెచ్డి ప్రోగ్రాంకి సంబంధించి ఫిబ్రవరి 29 వరకు 2024 వరకు ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు సంబంధించి డిగ్రీ, పీజీ ప్రోగ్రాంలకు సంబంధించి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు ఉంది. పిహెచ్డి సంబంధించి ప్రోగ్రాంకి మాత్రం ఓన్లీ న్యూఢిల్లీ మాత్రమే ఉంది. ఇవి ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి. ఇక నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిగ్రీ లెవెల్లో, పీజీ లెవెల్లో ఈ ప్రోగ్రాంలకు సంబంధించి 2024 ఫిబ్రవరి 5న నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ తేదీని వచ్చేసి త్వరలో ప్రకటిస్తారు. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సినటువంటి వెబ్సైట్ వచ్చేసి nift.ac.inలో సంప్రదించాల్సి ఉంటుంది. ఇది నిఫ్ట్లో అందిస్తున్నటువంటి ప్రొఫెషనల్ ఫ్యాషన్ కోర్సుకు సంబంధించి వివరాలు.